హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సోనియా. వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. అది ఎవరు అనుకుంటున్నారా? తులసీదాస్ గారు. తులసీదాస్ గారి గురించి కొన్ని విశేషాలను మనం ఈరోజు ప్రస్తావించుకుందాం. ఒక తుఫాను రాత్రి నిండు గంగా నదిని ఈది తన భార్యను కలవడానికి వెళ్ళాడు ఒక యువకుడు. ఈ దేహం మీద ఉన్న భక్తి రక్తి ఆ రాముడి మీద చూపరాదా అని నచ్చ చెప్పింది భార్య. అంతే, ఆ ఒక్క మాట ప్రపంచానికి ఒక అజరామరమైన సాహిత్య సంపదను, ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది. ఆ యువకుడే మహర్షి, దైవాంశ సంభూతుడు, మహాభక్తుడు, వాల్మీకి అవతార అంశగా పేరొందిన గోస్వామి తులసీదాస్. ఈరోజు మనం కొన్ని విషయాలు తులసీదాస్ గురించి తెలుసుకుందాం. ఆగస్టు 11 తులసీదాస్ గారి జయంతిగా జరుపుకుంటారు. కాబట్టి ఈ తులసీదాస్ గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు మనం తులసీదాస్ గారి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. తులసీదాసు తండ్రి ఆత్మారాముడు, తల్లి హులసి. తులసీదాసు జన్మించినప్పుడు 5 సంవత్సరాల బాలకుడి వలె కనిపించాడంట. అప్పుడే పుట్టిన బాబు 5 సంవత్సరాల బాలకుడిలా కనిపించడం ఏమిటా అని తల్లిదండ్రులు విలక్షణ రూపానికి భయపడి తమ ఇంటి దాసి అనే ఒక ఆవిడ పేరు మునియా ఆమెకు పెంచుకోవడానికి ఇచ్చారు. తరువాత కాలం ఇలా గడుస్తున్న కొద్దీ అతనిని పెంచుకున్న మునియా దాసి కూడా చనిపోయింది. అప్పుడు బాబా నరహరిదాసు అనే సాధువు ఆ అనాథ బాలుని తులసీదాసుని పెంచి విద్య నేర్పారు బాల్యంలో. తరువాత శేష సనాతనుడనే శ్రేష్ఠుని దగ్గర తులసీదాసు వేదాంగాలను అభ్యసించాడు. తులసీదాసు అనాథ బాలుడైన అతని రూప గుణ శీల స్వభావ విద్వత్తులకు ముగ్ధుడై ఒక కులీన బ్రాహ్మణుడు అతనికి కూతుర్నిచ్చి వివాహం చేశాడు. తన సకల గుణాలను చూసి అతనికి ఆ కోరిక కలిగింది, కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు, వివాహం చేశాడు. తన భార్య అయిన రత్నావళి అంటే ఎంతో ప్రేమ చూపించేవాడు తులసీదాసు. అయితే ఒకసారి ఆయన ఇంట్లో లేనప్పుడు ఈ రత్నావళి పుట్టింటికి వెళ్ళింది. ఆవిడకి ఎందుకో వెళ్ళాలనిపించింది, పుట్టింటికి వెళ్ళింది. ఈ వార్త తులసీదాస్కి తెలియగానే తులసీదాసు ఆమెను కలుసుకునేందుకు బయలుదేరాడు ఆ రత్నావళి పుట్టింటికి. చిమ్మ చీకటి, దానికి తోడు కుంభవృష్టి, వర్షం పడుతూ ఉంది. అటువంటి సమయంలో గంగా నదిని దాటి భార్య ఇంటికి చేరుకున్నాడు. అంత పిచ్చి ప్రేమతో ఉండేవాడనమాట. అప్పుడు అతని భార్య రత్నావళి, ఇదేంట్రా ఇంత కుంభవృష్టి పడుతుంది, ఇంత చీకట్లో ఇంత దూరం వచ్చారు అని ఒక హెచ్చరిక చేసింది తులసీదాస్ గారికి. నాథ, ఎముకలు చర్మంతో కూడిన ఈ దేహంపై ఉన్నంత ప్రేమ ఆ శ్రీరాముని మీద ఉంటే భవభీతియే ఉండదు కదా అని ఒక మాట అనింది. ఆ మాట అన్న వెంటనే తులసీదాసుకు తారక మంత్రం అయ్యాయి. అప్పుడు ఆ క్షణాన ఆవిడ ఆ మాట అన్నది కాబట్టే ఆ మాటలు తారక మంత్రంగా తులసీదాసుకి గోచరించాయి. అప్పటి నుంచి తులసీదాసు విరాగి అయి శ్రీరామచంద్రుని భక్తిలో నిమగ్నుడైనాడు. కాశీ, అయోధ్యలు ఆయనకు నివాస స్థలాలు అయ్యాయి. జీవిత చరమదశలో ఆయన కాశీలోనే ఉన్నారు. చివరి క్షణాల్లో కూడా కాశీలోనే ఉన్నారు. లోక కళ్యాణకరమైన రామచరిత మానస్ మహాకావ్యాన్ని వ్రాయడం
తులసీదాసు అయోధ్యలోనే ప్రారంభించాడు. తర్వాత కాశీలో ఉంటూ 2.5 సంవత్సరాలలో రామచరితమానస్ పూర్తి చేశాడు. తులసీదాస్ సంస్కృతంలో మహాపండితుడై ఉండి రామాయణ గాథను అయోధ్య ప్రాంత భాష అయిన అవధిలో వ్రాసాడు. దేశీయ ఛందస్సులైన దోహా, చౌపాయి, కవిత మొదలైన ఛందస్సులలో వ్రాయడం చేత సరళమైన సంస్కృత తత్సమ శబ్దాలతో కూడిన అవధి భాషలో వ్రాయడం చేత తులసి రామాయణం లోక ప్రసిద్ధి పొందింది. గోస్వామి తులసీదాసును వాల్మీకి అవతారమని అంటారు. భక్తిభావ్యం గోస్వామి తులసీదాసును వాల్మీకి అవతారమని అంటారు. భక్తిభావం, కావ్యరచన, తదాత్మ్యత, భాష వీటిని చూస్తే ఆయన అపర వాల్మీకి అనడానికి ఏ మాత్రం సందేహము లేదు. తులసీదాసు తన జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో 22 రచనలు చేశాడు. తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకి, మంగళ్, రామలాల, నహచాచు, రామలాల, రామాంజ ప్రసన్న, పార్వతీ మంగళ్, కృష్ణ, గీతావళి, హుమాన్, బాహుక, సంకటమోచన, వైరాగ్య సందీపిని, హనుమాన్ చాలీసా వంటివి ఉన్నాయి. ఈయన కేవలం రచయితగానే ప్రసిద్ధుడు కాడు, కొడిగొడుతున్న హిందూ జ్వాలను భక్తి ఉద్యమం ద్వారా మళ్ళీ ప్రజ్వరిల్లేటట్లు చేసిన మహాభక్తుడు. ఈయన ఉత్తమ భారతదేశం అంతా పర్యటించి యువతలో పోరాట పటిమను కలిగించారు. క్రూర ముస్లిం దండయాత్రలు, మత మార్పిడి, మౌఢ్యం నుంచి హిందూ సమాజం తనను తాను కాపాడుకోవడంలో ఈ మహాత్ముడు పోషించిన పాత్ర అనిర్వచనీయమైనది. ఎన్నో ఆంజనేయ స్వామి ఆలయాలు ఈయన స్థాపింపచేశాడు. ఈయన వారణాసిలో సంకటమోచన్ దేవాలయాన్ని కట్టించాడు. దీనిని రాముని దర్శన భాగ్యం కల్పించిన హనుమంతునికి కృతజ్ఞతగా కట్టించాడని ప్రతీతి. ఈ దేవాలయం హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. వారణాసికి దక్షిణ దిక్కులో ఉంది. తులసీదాసు విరచిత హనుమాన్ చాలీసా జగత్ ప్రసిద్ధి. నాసై రోగ హరై సభ పీర, జపత నిరంతర హనుమత వీర, పవనతనయ సంకటహరణ మంగళమూర్తి రూప, రామలఖన సీతా సహిత హృదయ బసహుసుర భూప. ప్రతి భారతీయుడు తన సాంస్కృతిక ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కొనసాగించాలంటే ఇలాంటి మహనీయుల జీవిత చరిత్రలను తప్పక తెలుసుకోవాలి. జై తులసీదాస్, జై శ్రీరామ్.